ఈ స్కూల్ అన్ని మళ్ళా చాలైనాయి. అందరు స్కూళ్ళకి తాళాలు తీసి మంచిగా సక్కబెడుతుర్రు. కొత్త పిల్లగాండ్లు జాయిన్ అయితుర్రు. బట్టలు, బుక్కులు అందరికి పంచుతుర్రు. ఇట్లా ఏ ఈ స్కూల్‌లో చూసినా గిదే హడావుడి నడుస్తుంది. కానీ ఇక్కడేదో ఈ స్కూల్‌ల తాళం వేసిర్రట. పిల్లలొచ్చే ముంగట అందరు తాళాలు తీసి పనులు చేసుకుంటుంటే గీళ్ళేందో గిప్పుడు తాళాలేసుడేందో. పాండ్రి పోయి గోమాలక రుక్కేసొద్దాం. ఆగరో ఈ స్కూల్ లోపటికి పోకుండా అందరికి ఇట్లా బయటనే గుమిగూడిరు. ఏమైందో చూద్దాం రారి. అరే ఎవరు సార్ మీరు గిట్ల తాళమేసి గేట్కి అడ్డం కూసుర్రు? ఏంది కథ? ముంగటేదో డబ్బా కూడా ఉన్నట్టుంది. ఏంది కథ అని పట్టి పట్టి ఆరాధిస్తే ఏం తేలిందంటే మందు డబ్బనట అది. హాగో వాడి పోరగాల ముంగట గివేం పనులు అని ఆడికొచ్చిన అయ్యవలు గరం అయితే ఆ సార్ చెప్పింది ఏంటంటే ఆయనను సర్కారు మోసం చేసిందట. ఈ సార్ ఎవరో కాదు, మంచిర్యాల దండేపల్లి మండలం వెలుగనూరు సర్కార్ బడి చైర్మన్ భర్త గడికొప్పుల తిరుపతి. అయితే ఈ స్కూల్లో డైనింగ్ హాల్ కట్టాలని సర్కారు చెప్పింది కదా అని ఇక గా మాట మీదనే సర్కారు ఎట్లనో బిల్లు ఇస్తుంది కదా అని ఇంత అప్పో సప్పో తెచ్చి డైనింగ్ హాల్ కట్టిండట. రోజులు గడుస్తున్నా కానీ బిల్లిగా రాదాగా రాదు. ఇంకో దిక్కు మిత్తిలు కట్టలేక పిచ్చిలేస్తుంది. అప్పులోళ్ళంతా నా పానం మీదకే వచ్చిర్రు. అందుకే ఇప్పుడు బిల్లు ఇచ్చేదాకా ఇడికెళ్ళి కదలేదే లేదని పురుగుల మందు డబ్బా ముంగట పెట్టుకొని దారి నాకు దిగిండు. పైసలు ఇస్తారా లేకుంటే సావాలా అని సర్కార్కే సవాలేసిండు. లేవురి సార్, మీకేమైనా పంచాయతీ ఉంటే అధికారులతో మాట్లాడుకోర్రి, పోరలు చదువుకోవాలి, ఇప్పటికేం మొన్నటి దాకా సెలవులుండే, లోపటికి ఓనియుర్రి అని ఎంత మొత్తుకున్నా ఆయన ఇవ్వలేదట. మరి ఎప్పుడు లేచిండో ఏమో తెలియదు కానీ సర్కార్ బిల్లు ఇయ్యక ఇంత కథ అయింది. జర ఓ ఆఫీసర్లు దీని మీద నజరేసి సార్కు బిల్లు వచ్చేటట్టు చేయుండ్రి, లేకుంటే అట్టిగా అయినా రోజు ఇట్లనే చేసి బడి తెరవకుంటే మా పిల్లగాల భవిష్యత్ ఆగమైతే సార్లు అని బాధపడుతుర్రట అయ్య వాళ్ళంతా.